హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ రోజు మనము మురుకు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి. ఈ సంక్రాంతి పండగకి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. బయట క్రంచీగా నోట్లో వేస్తే కరిగిపోయేలాగా సాఫ్ట్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా మురుకు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి. దానికి ముందుగా మందపాటి పాత్ర తీసుకోవాలండి. సో స్టవ్ ఆన్ చేసేసి వేడెక్కిన తర్వాత మినపప్పుని వేయించుకోవాలన్నమాట. సో ఒక 2 నుంచి 3 స్పూన్ల మినపప్పు వేసి లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలండి. సో మనకి మినపప్పు అనేది కొంచెం వైట్ కలర్లో ఉంటుంది కదా, సో మనకి బ్రౌన్ షేడ్ వస్తుంది అనమాట. సో మంచి స్మెల్ వస్తుంది. సో కలర్ అనేది కొంచెం ఫేడ్ అవుతుంది బ్రౌనిష్లో. సో వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మనం దాన్ని పౌడర్ చేసుకోవాలన్నమాట. సో మనము మిక్సీలో వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. మీకు కావాలి అనుకుంటే ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చండి. కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఇంగువ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు వేసుకోకుండా పర్వాలేదు. సో నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులో ఒక 3 కప్పుల బియ్యం పిండి అండి, జస్ట్ ప్యూర్ బియ్యం పిండి. అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు పౌడర్ని ఇందులో వేసేసుకొని నెక్స్ట్ ఇంకా మనకు అన్ని వేసేసుకోవాలన్నమాట. లైక్ ఉప్పు, అలాగే కారము, నువ్వులు, సో మనకి నచ్చినవి అన్నీ వేసేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. వాము, మెయిన్గా ఉప్పు, కారం, నువ్వులు, వాము ఇంపార్టెంట్ అండి. మిగిలినవి జీలకర్ర, వేరే ఫ్లేవర్స్ మీకు నచ్చినవి అవి మీ ఆప్షనల్ అండి. సో ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో మనము కొంచెం కాచిన నెయ్యి కానీ బటర్ కానీ లేదు అంటే జనరల్ నార్మల్ ఆయిల్ అయినా సరే వేసుకోవాలి. కొంచెం వేడి నూనె కానీ నెయ్యి, బటర్ ఏదైనా పర్వాలేదు వేసుకొని ఒక గంటెడండి, ఎక్కువ ఏం కాదు, వేసి అది వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో మిక్స్ చేస్తున్నాను. సో మీరు కూడా స్పూన్తో కానీ దేంతో అయినా సరే మిక్స్ చేయండి. సో ఇలా మంచిగా మిక్స్ అయిన తర్వాత సో ఇలా ఉండలు ఉన్నాయి కదండి, సో అలా ఉండలు లేకుండా చూసుకొని మిక్స్ చేసుకోవాలి మనం. సో ఇలా అంతా మంచిగా మిక్స్ అవ్వాలన్నమాట. సో మనకి ఇలా ముద్ద చేస్తే షేప్ అనేది హోల్డ్ చేయాలి. చూస్తున్నారు కదండి, ఇలా ముద్దలాగా ఉండాలన్నమాట. సో అప్పటి వరకు మంచిగా మిక్స్ చేయాలి. సో మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా నార్మల్ వాటరే వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా తడుపుతామో అలా కొంచెం సాఫ్ట్గా తడపాలన్నమాట. సో కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా తడిపేసుకోవాలి. సో చూసారు కదండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఒక క్లాత్ కానీ ప్లేట్ కానీ ఏదైనా పెట్టేసి కవర్ చేసేయాలండి, లేదంటే ఎండిపోతుంది అనమాట. సో అందుకోసం మనం కవర్ చేసి ఉంచాలి. సో నెక్స్ట్ మనము ప్రిపేర్ చేసుకోవడానికి మురుకులది ఉంటుంది కదండి, మౌల్డ్ తీసేసుకొని ఇలా స్టార్ షేప్ది, మురుకు అంటే జనరల్గా ఇలా స్టార్ షేప్లోనే ఉంటుంది కదా. సో అది తీసేసుకొని కొంచెం గ్రీస్ చేసుకోవాలన్నమాట. సో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి ఏదైనా వేసేసుకొని కోట్ చేసేసుకున్న తర్వాత చిన్న ముద్ద తీసేసుకొని మనము అందులో వేసేసుకొని మనం నార్మల్ మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా ముద్ద వేసేసుకొని మనం ఆయిల్ వేడి చేసి పెట్టుకోవాలండి. ఇవన్నీ చేసుకునే ముందే ఆయిల్ స్టవ్ పైన వేసి పెట్టేసుకున్నాము అంటే అది వేడెక్కుతూ ఉంటుంది. సో ఇలా మీకు నచ్చిన షేప్ వేసుకోవచ్చండి. సో చూస్తున్నారు కదా, ఇలా మీకు ఓపిక ఉంటే ఇలా మంచిగా చిన్న షేప్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా కూడా మనం నార్మల్ మురుకులు ఎలా వేస్తామో అలా కూడా వేసుకోవచ్చు. సో ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకొని మనం నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి తీసి అందులో వేసుకోవాలి. సో మనకి నూనె వేడెక్కిందండి. సో ఇలా అన్నీ వేసేసుకొని 2 వైపులా మంచిగా కాలిన తర్వాత మనకి టేస్టీ మురుకులు రెడీ అయిపోయినట్టేనండి. సో ఇక్కడ వచ్చేసి నేను డైరెక్ట్గా కడాయిలోనే ప్రెస్ చేస్తున్నాను.
సో మీకు ఓపిక ఉంటే చిన్న చిన్న మీకు నచ్చిన షేప్లో చేసుకోండి, లేదు అంటే ఇలా డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అంతేనండి, మనకి మురుకు రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఈ పండగకి ఈజీగా ఇలా మురుకు ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. సో అందరికీ బాగా నచ్చుతుంది. సో టీ టైంలో కానీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలా ఈజీగా చేసి పెట్టేశారనుకోండి, వాళ్ళకి నచ్చుతుంది. టైం ఎక్కువ పట్టదు కూడా అండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో చాలా సాఫ్ట్గా ఉంటుంది, మీరు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. సో మీ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.